ఏలో దాసోత్సవానికి ఎమ్మెల్సీ ఇచ్చే టైంలో కూడా మీ పేరు ప్రస్తావనకు వచ్చింది. సుమన్‌కో లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్‌కో మీరే నాకైనా ప్రవీణ్ కుమార్‌కైనా ఇవ్వండి అని అడిగినట్లు ఒక చర్చ. అటువంటిది ఎమ్మెల్సీ ఆలోచన మీకు లేదా? అటువంటిది ఏం లేదు. అసలు ఆ చర్చ తప్ప అది ఎట్లా వచ్చిందో ఏందో అసలు ఆనాడు అసలు నేను ఎమ్మెల్సీ టికెట్ అడగలే, పార్టీ కూడా నన్ను నాకు ప్రవీణ్ ఎమ్మెల్సీ గారికి ఇమ్మన్నారా మీరు? లేదు లేదు. అసలు నేను ఎమ్మెల్సీ అడగలే ఒకటి. రెండోది పార్టీ నా పేరు ఎమ్మెల్సీ చర్చలో లేదు. అది ఎట్లా స్ప్రెడ్ అంటే అయిందో మీరు ఏ spread ప్రవీణ్ అయిందో కుమార్‌కి ఇమ్మని ఏమని అడిగారా? అది కూడా ఏం లేదు. నేను ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వని కేసీఆర్ గారికి చెప్తాను అంటే భలే ఉన్నారు. తప్పు అన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే చర్చ జరిగింది తప్ప పార్టీ కొంచెం కన్సిడరేషన్ గట్టిగా మాట్లాడేవారు కాబట్టి వచ్చింది. నాకేంటంటే బేసిక్ గా ప్రజాక్షేత్రంలో నుండి రావాలి, మళ్ళీ ప్రజలకి రావాలి, ప్రజల ఓట్లతో గెలిచి రావాలి, అసెంబ్లీకి రావాలన్నట్టు నాకు అది. సో కాబట్టి నాకు ఎమ్మెల్సీ కానీ ఇంకో నామినేటెడ్ పోస్ట్ కేసీఆర్ క్యాబినెట్ లో ఉండాలని కూడా లేదా? నెక్స్ట్ ఇప్పుడు ఇక క్యాబినెట్లు ఉండాలా, ఎక్కడ ఉండాలనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. దాన్ని నేను కెనాట్ కామెంట్, ఎందుకంటే అది అధిష్టానం చూసుకుంటే సార్ చూసుకుంటారు. మీకుందా అని అంటున్నాను నేను. అది వేరు ఆ సంగతి. క్యాబినెట్ లో ఉండాలని ఉంటది కదా ఎవరైనా రాజకీయ నాయకుడికి. క్యాబినెట్లు ఉండొద్దని ఎవరికి ఉండదండి. అదే అంటున్నాను మరి నేను. క్యాబినెట్లు ఉండాలని డెఫినెట్ గా అందరికి ఉంటుంది, ఓకే, అది వేరు విషయం. కానీ రాజకీయ సమీకరణాలు, జిల్లా సమీకరణాలు, కుల సమీకరణాలు, సీనియారిటీ, జూనియర్ ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి కదా మీకు. ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, మధ్యలో ప్రభుత్వ విప్పు అన్ని అయిపోయినాయి. మిగిలింది చూద్దాం. ఫైనల్ గా కళ్యాణ్ గారు నేను ఒక మాట చెప్తాను. నేను నా గుండె లోతుల నుంచి చెప్తున్నాను. నేను మీకు యాక్షన్ డ్రామా చెప్పాలి కాబట్టి చెప్తాను. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏముందంటే చెప్పాలా, నేను మంత్రి కావాలను, నేను కంపల్సరీ ఏదో కావాలనే దానికంటే కూడా మళ్ళీ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ గొప్పగా మళ్ళీ దేశంలో వెలగాలనేటటువంటి ఆలోచన ఉంది. మా అందరికీ అదే ఉంది. మళ్ళీ మా సార్ను ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి మేమంతా. మళ్ళీ తెలంగాణ గాడి తప్పిన తెలంగాణ మళ్ళీ డెఫినెట్ గా మేమంతా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఖచ్చితంగా కేసీఆర్ గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. భారీ మెజార్టీతో మా ప్రభుత్వం వస్తుంది. ప్రజల్లో ఆల్రెడీ స్పష్టంగా మార్పు కనబడుతుంది. మీరు కోల్ బెల్ట్ ఏరియా చూడండి. మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది. మాకు వచ్చిన ఓట్ల శాతం కానీ, సీట్లు కానీ, కౌన్సిలర్ స్థానాలు కానీ. అదేవిధంగా రూరల్ తెలంగాణ మీరు చూడండి. రూరల్ తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో మా క్యాడర్ ఎట్లా కొట్లాడింది మీరు చూస్తున్నారు కదా. జనంలో మూడు ఉంది. సో నేను అనేది ఏంటంటే మళ్ళీ సార్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడు బయటకు వస్తారు. మళ్ళీ వారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మూమెంటం క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా గాడి తప్పిన తెలంగాణను మళ్ళీ సరైన ట్రాక్లో పెట్టాలంటే కేసీఆర్ గారే సమర్థవంతుడైనటువంటి నాయకులు. సో కాబట్టి వారికి ఉన్న అనుభవం కానీ, వారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కానీ డెఫినెట్గా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేస్తుంది. కాబట్టి మా అందరికీ బలంగా ఉన్నది ఏంటంటే మళ్ళీ మా సార్ను ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన నాయకత్వంలో తెలంగాణ ముందుకు పోవాలనేది బలంగా ఉంది మా అందరికి.